ఆశాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అధికారులు వేధింపులను అరికట్టాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆశా వర్కర్స్ ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి స్కీమ్ని జయప్రదం చేయడం కోసం పోటీపడి ఆశా వర్కర్ల చేత పనిచేయించుకుంటున్నారని తెలిపారు. ఆశాల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయని అన్నారు. ఆశాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అధికారుల వేధింపులను అరికట్టాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ధర్నాను నిర్వహిస్తూ ఉన్నాం. ఆశాల చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి స్కీమ్ని క్షేత్రస్థాయిలో జయప్రదం చేయడం కోసం పోటీపడి పనులు చేయించుకుంటున్నారు. కానీ ఆశాల సమస్యలను పరిష్కరించే పరిస్థితి వచ్చినప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు బాధ్యత లేదంటే మాకు బాధ్యత లేదని చెప్పేసి తప్పించుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితికి స్వస్తి పలకాలని చెప్పేసి మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తూ ఉన్నాం. ఆశాలకు ఫిక్స్డ్ 18,000 రూపాయల వేతనం చెల్లించాలని, ఈ పారితోషికాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఫిక్స్డ్ వేతనాన్ని ప్రతి నెల 5వ తేదీలోపు ఆశా కార్యకర్తల ఖాతాల్లో జమ చేయాలి. ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గుర్తింపు కార్డులను ఇవ్వాలి. పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించాలి. 50 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా 50,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇవ్వాలి. అర్హతలున్న ఆశాలందరినీ ఏఎన్ఎంలుగా, జిఎన్ఎంలుగా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆశాలు సమ్మె చేస్తున్నప్పుడు ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోలో చేర్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం పెంచిన పారితోషికాన్ని ఆశాల ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆశాల పనికి సంబంధించిన రోస్టర్ను ఏదైతే వర్క్షీట్, జాబ్ చార్ట్ ఉన్నదో దాన్ని వెంటనే విడుదల చేయాలి. ప్రాణాంతక టీబీ స్ఫూటమి డబ్బాలు మోయించే పనిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం రానున్న రోజుల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఆశా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ఆశాలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.